అప్పుల బాధ నుండి విముక్తి పొందడం ఎలా అసలు? అసలు దానికి రూట్ కాజ్ క్లారిటీగా తెలియాలి. అప్పు అనేది ఎలా పుడుతుంది, అప్పు అనేది ఏం చేస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ వల్ల పుడుతుంది అంటే మీ లోపల నెగిటివిటీ ఎక్కువ ఉంటే అప్పుగా మీ జీవితంలో కదా జరుగుతుంది ఆ ఎనర్జీ. చూడండి, దైవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు మేడం, నీకు లేదు, నీకు కనపడితేనే నమ్ముతారు, నాకు కనపడినంత మాత్రం నేను నాకు కనపడలేదు కాబట్టి నమ్మలేదు అంటారా? ఈ సేమ్ బిజినెస్, పక్క పక్క షాపులు, సేమ్ వస్తువులు ఉంటాయి, కానీ ఒకరు డెవలప్ అవుతుంటారు, ఒకరు బిజినెస్ ఎక్కువ అవుతుంది, ఒకరు తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో లేదా అక్కడ ఎవరైతే కూర్చున్నారో లేదా ఆ ఒక షాప్ యొక్క ఎన్విరాన్మెంట్ ఉండే ఒక ఎనర్జీ లెవెల్స్ బట్టి ఆధారపడి. ఇంకోటి కస్టమర్ తో మాట్లాడే విధానం కూడా ఉంటాయి మేడం. కస్టమర్ తో మాట్లాడే విధానం కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, ప్రొడక్ట్ క్వాలిటీ కావచ్చు, అన్నీ ఉంటాయి. మీరు మీ లోపల కనుక పీస్ఫుల్నెస్ వస్తే బయటంతా ప్రశాంతంగా జరిగిపోతుంటుంది. మీ లోపల కనుక కోపం ఉంటే బయటంతా కోపంగా ఉంటుంది. మీ లోపల పూర్ణెస్ ఉంటుంటే బయటంతా పూర్ణెస్ కనపడుతుంది. మీ లైఫ్లోకి అదే ఎంత అంటే ముందు మీ లోపల రిచ్నెస్ నింపుకోవాలి. డెప్స్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఏం నింపుకోవాలంటే వాళ్ళ లోపల ధనాన్ని నింపుకోవాలి. సార్, ఆల్రెడీ డబ్బు లేకనే బాధపడుతుంటే మళ్ళీ డబ్బు వచ్చినట్టు మీరు ఎలా ఊహించుకోవడం పాసిబిలిటీ అవుతుందా అంటారు. నమస్తే, నేను మీ హరిత. అప్పుల బాధ నుండి విముక్తి పొంది ఆర్థిక స్వేచ్ఛను పొందడం ఎలా, దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. అప్పుల బాధ నుండి విముక్తి పొందడం ఎలా అసలు? థ్యాంక్ యూ సో మచ్. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. మీరేమన్నారండి? అప్పుల బాధ నుంచి విముక్తి ఎస్ అవ్వచ్చండి. బట్ ఏంటంటే అసలు దానికి రూట్ కాజ్ క్లారిటీగా తెలియాలి. అప్పు అనేది ఎలా పుడుతుంది, అప్పు అనేది ఏం చేస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ వల్ల పుడుతుంది అంటారంటే మీ లోపల నెగిటివిటీ ఎక్కువ ఉంటే అప్పుగా మీ జీవితంలో కదా ఎదురవుతుంది ఆ ఎనర్జీ. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మేడం, ఇక్కడ క్లెన్సింగ్ జరగాలి. అంటే మన లోపల క్లెన్సింగ్ జరగాలి. ముఖ్యంగా నేను 3 క్లెన్సింగ్ల గురించి మాట్లాడతాను మేడం. ఒకటి భౌతికంది, 2 మానసికంది, 3వది ఆధ్యాత్మికంగా. ఫస్ట్ భౌతికంగా చూసినట్టయితే ఎవరికైతే డెప్స్ ఎక్కువ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రూమ్ చాలా నీట్గా ఉంచుకోండి. ఏది చాలామంది ఇంట్లోకి వెళ్ళగానే ఫ్రంట్ రూమ్గా వచ్చి చాలా డస్టీగా ఉన్నారనుకోండి, ఎక్కువ డెప్స్ ఏర్పడుతుంటాయి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ కదా. ముందు ఏంటంటే ఇంటి వాతావరణాన్ని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడం అలా ఉంచుకోవాలి. ఇది భౌతికంది. సో దానితో పాటు ఏదైనా పాత వస్తువులు ఏమైనా ఉంటే వాడనివి ఇంటి నుంచి బయట తీసేయాలి. నెక్స్ట్ వ్యాలెట్, మనం యూజ్ చేసే పర్స్ ఉంటుంది కదండి, డెప్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రతి శుక్రవారం క్లెన్సింగ్ చేసుకోండి. అంటే క్లియర్ చేసుకోండి. అంటే నెగిటివిటీ అంటే ఓల్డ్ రిసిప్ట్స్ కానీ, ఓల్డ్ బిల్స్ కానీ, ఓల్డ్ది ఏదైనా ఉంటే తీసేయండి లోపల నుంచి. ఇలా తీసేయడం వల్ల అప్పులు పోతాయా? ఎలా పోతాయండి? చూడండి మేడం, ఇదంతా కూడా సైంటిఫిక్ నేను చెప్తాను. ఒక నెగిటివ్ వినడానికి చూసే వాళ్ళకు విచిత్రంగా అనిపించవచ్చు ఉంటుంది మేడం. వాలెట్ క్లీన్ చేసుకుంటే అప్పులు పోతాయి, డబ్బులు వస్తాయి అంటే ఎలా నమ్మేది అని అనుకుంటాను. నిజం, నేను కూడా అదే ఫస్ట్, నేను కూడా సైన్స్ స్టూడెంట్, నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను చెప్పిన తర్వాత నా స్టూడెంట్స్కి వచ్చిన రిజల్ట్స్ ఆధారం చేసుకుని నమ్ముతాను. ఇప్పుడు చూడండి, దైవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు మేడం, నీకు లేదు, నీకు కనపడితేనే నమ్ముతాను, నాకు కనపడినంత మాత్రం నేను కనపడలేదు కాబట్టి నమ్మలేదు అంటారా? బట్ అది బిలీవ్ సిస్టమ్, ఒక బిలీవ్ సిస్టమ్. ఇక్కడ కూడా అంతే. ఎవరైతే నమ్మకంతో చేస్తారు, నేనేం చెప్తాను అంటే ఇక్కడ శుభ్రంగా చేసుకోండి. శుభ్రంగా నీట్గా ఉంచుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది. సో పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో పాజిటివిటీ ఆకర్షించబడుతుంది అంతే. సో ఇది భౌతికంగా ఇది చాలా ఉంటాయి కొన్ని రెమెడీస్, అవన్నీ క్లాసెస్లో ట్రైనింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఒక 8 మినిట్స్తోనో 5 మినిట్స్తోనో మొత్తం సబ్జెక్ట్ అంతా మనం ఇవ్వలేము ఇక్కడ. బట్ ఫస్ట్ ఫిజికల్గా కొన్ని ఉంటాయి. నెక్స్ట్ మానసికంగా ఎప్పుడు కూడా నాకు డబ్బు రావట్లేదు, భయపడిపోవడం, బాధపడిపోవడం, అసలు నాకు ఇంకా ఎప్పుడు వస్తుందో అని ఆతృత పడిపోవడం, నాకు రాలేదు అని బాధపడడం, నాకు ఎప్పుడు వస్తుందో ఆతృత పడుతుంటే డబ్బు రాదు మేడం. ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. ఏం కావాలి, డబ్బు రావాలంటే నేను ఏం చేయాలి, ఏం చేస్తే నాకు డబ్బు వస్తుంది, నా ప్రొడక్ట్ సర్వీస్ ఎలా పెంచుకోవాలి, మానసికంగా అనుకోవడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పక్కన షాపు గ్రోత్ అవుతుంది, సేమ్ ఒకటే కిరాణా షాపు లేదా సేమ్ మెడికల్ షాప్, సేమ్ క్లోజ్ స్టోర్, సేమ్ ఇంకొకటి షాప్ పెట్టారు, పక్క వాళ్ళు గ్రోత్ అవుతున్నారు, కస్టమర్స్ బాగా వస్తున్నారు, మీకు రావట్లేదు. బట్ మీరేమనుకుంటారు, వాళ్ళు గ్రోత్ అవుతున్నారు, నిజంగానే వాళ్ళు గ్రోత్ అవుతారు. సో ఎంతసేపు వాళ్ళపైన పెట్టాల్సిన అవసరం, వాళ్ళ గ్రోత్ కంటే నా గ్రోత్ ఎక్కువ రావాలంటే నేను ఏం చేయాలి? సో నీ ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్. అంటే నీ సేమ్ బిజినెస్, పక్క పక్క షాపులు, సేమ్ వస్తువులు ఉంటాయి, కానీ ఒకరు డెవలప్ అవుతుంటారు, ఒకరు బిజినెస్ ఎక్కువ అవుతుంది, ఒకరు తక్కువ అవుతుంది. ఎందుకంటారు చెప్తారా? ఎనర్జీ లెవెల్స్ మేడం. అంటే ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో లేదా అక్కడ ఎవరైతే కూర్చున్నారో లేదా ఆ ఒక షాప్ యొక్క ఎన్విరాన్మెంట్ ఉండే ఒక ఎనర్జీ లెవెల్స్ బట్టి ఆధారపడి. ఇంకోటి కస్టమర్ తో మాట్లాడే విధానం కూడా ఉంటాయి మేడం. కస్టమర్ తో మాట్లాడే విధానం కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, ప్రొడక్ట్ క్వాలిటీ కావచ్చు, అవన్నీ ఉంటాయి. మీరు ఫస్ట్ తీసుకున్నాం కస్టమర్తో మాట్లాడే విధానం. కస్టమర్ వస్తున్నాడు, మీరు ఏదో పరదరంగా ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నారు లేదా మొబైల్ చూసుకుంటూ ఉన్నారు. కస్టమర్ నెక్స్ట్ టైం రావడానికి ఇష్టపడ్డారు. అదే కస్టమర్ని కనుక హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అని ఒక బుక్ ఉంటుంది, అందులో క్లారిటీగా ఉంది.
మీరు ఎవరైతే వారితో మాట్లాడదాం అనుకున్నారో కస్టమర్తో, వాళ్ళకి ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకుని వారి పేరు తెలిస్తే పేరుతో సంబోధించండి. వారి గురించి మంచిగా మాట్లాడుతూ బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైం మీ షాప్‌కే రావడానికి ఇష్టపడతారు. ఇది మానసికకు సంబంధించినది. ఇంకొకటి ఆధ్యాత్మిక అంటే ఏంటంటే చూడండి, మనకు తెలుసో తెలియక ఎన్నో జన్మలు మనం తీసుకున్నాం. అడుగుతారు, సార్ నిజంగా తీసుకున్నాం అంటారు. మనకెవరు? భగవద్గీతనే ఆ బుక్కే గైడెన్స్. సో అందులో కూడా క్లియర్‌గా ఉంది. ఓకే, పునరపు జననం, పునరపు మరణం. మనం ఎన్నో జన్మలు తీసుకొచ్చాం. మనం ఎన్నో కర్మలు తీసుకుంటాం. ఆ నెగిటివిటీ కర్మ గనక ఉంటే ఆటోమేటిక్‌గా నెగిటివిటీ వస్తది కదా మేడం. మనం తెలిసి చేసినా, తెలియజేసినా ఆ కర్మ అనేది వస్తది. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దానికి ఆపోజిట్ కాదు. బట్ ఇంకా ఎక్కువ పురుష ప్రయత్నం చేస్తే దాని నుంచి మీరు బయటపడొచ్చని. చిన్న చిన్న రెమెడీస్ చెప్తుంటాం లా ఆఫ్ అట్రాక్షన్‌లో. అవి గనుక చేసుకుంటే మీరు బయటపడొచ్చు. లైక్ బీజ మంత్రం అని ఒకటి ఉంటుంది మేడం. ధనాకర్షణకి అది క్లాసెస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఓపెన్ చెప్పలేము. యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తారంటే మంత్రాలు ఓపెన్ చెప్పేస్తారు. మంత్రం ఓపెన్ చెప్తే ఆ మంత్రం ఫలించదు మేడం. అది చెవులతో చెప్పాలి. యాక్చువల్లీ చెప్పాలంటే గురుముఖంగా చెప్పాలి. గురువు శిష్యునికి చెవులో చెప్పాలి యాక్చువల్‌గా. బట్ ఇక్కడ ఆన్‌లైన్‌లో ఇక్కడ కుదరదు కాబట్టి మనం జూమ్‌లో కొంచెం ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది చేయడం వల్ల ఆధ్యాత్మికంగా వారి వెనక ఎలాంటి బ్లాక్స్ ఉంటాయో అవి కూడా వెనకెళ్ళిపోవచ్చు. సో ఒకటే ఒకటి మేడం, భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఎన్నైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ తొలగించుకుంటేనే మనీని ఆకర్షించుకోవచ్చు. ఫస్ట్ సింపుల్‌గా డెప్స్ నుంచి బయటపడండి. డెప్ట్ ఈజ్ ఎ నెగెటివ్ ఎనర్జీ. దాన్ని వదిలిపెట్టాలి. ఫస్ట్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ విజన్ ఉండాలి. నాకు ఇప్పుడు డెప్స్ ఒక 20,00,000, 30,00,000, 10,00,000 ఉన్నాయి. బట్ నా సంపాదన మాత్రం 50,00,000, ఒక 1,00,00,000, 5,00,00,000 అట్లా గోల్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా క్లారిటీ విజన్ ఉండాలి. అండ్ మైండ్ సెట్, డెప్ట్‌ని ఎప్పుడు మీరు సంఖ్యగా చూడండి. అది భావోద్వేగం చూస్తారు. భయపడిపోతారు. డెప్ట్ అనగానే అమ్మో నాకు డెప్ట్ ఉంది, డెప్ట్ ఉంది, డెప్ట్ ఉంది. ఏం కాదు. అదొక నెంబర్ అంతే. దాన్ని పక్కన పెట్టి ఇది పోతాలి, ఇది కరిగిపోవాలంటే నా యొక్క ప్రాపర్టీ వాల్యూ పెరగాలి. లేదా నా యొక్క ఇన్‌కమ్ లెవెల్స్ పెంచుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ మనం ఏం చేయాలంటే మన ప్రాపర్టీ వాల్యూ పెంచుకోవడానికి ఆలోచించాలి. థర్డ్ వన్ ఈజ్ డైలీ యాక్షన్ స్టెప్ తీసుకోవాలి. అంటే ఈరోజు నేను దాన్ని తగ్గించడం కోసం, నా సంపద పెంచుకోవడం కోసం ఏం చేస్తున్నాను? మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఏం జనరేషన్ చేస్తున్నాను? సో ఇంకా మల్టిపుల్ సోర్సెస్ క్లాసెస్‌లో చెప్తాను మేడం. ఎలా జనరేషన్ చేసుకోవాలి మీరు క్లాసెస్. ఎందుకంటే అన్ని విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయలేం. నెక్స్ట్ ఈజ్ గ్రాటిట్యూడ్ మేడం. అంటే కృతజ్ఞత భావన ఎక్కువ కలిగి ఉండాలి. సార్ ఎందుకు కృతజ్ఞత భావన ఎక్కువ కలిగి ఉంటే డెప్ట్స్ ఎలా కవర్ అవుతాయి అంటారు. కృతజ్ఞత అనేది పాజిటివ్ ఎనర్జీ మేడం. డెప్ట్ ఈజ్ ఎ నెగిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ మీలో ఎక్కువ ఉంటే మీకు మనీ ఎక్కువ ఫ్లో అవుతుంది. మీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే నెగిటివిటీ వస్తుంటుంది. బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన లోపల కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనం హ్యాపీగా మనీని పాజిటివ్గా ఆకర్షించుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివిటీని వస్తుంది. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ధ్యానం చేయడం నేర్చుకోండి మేడం. అంటే ఎందుకు ధ్యానం చేయాలంటే ధ్యానం చేస్తే మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన బాడీలో. పాజిటివ్ ఎనర్జీ ఉన్న కాడికి ఏమొస్తుంది మేడం? పాజిటివిటీ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ లోపల ఎక్కువ ఉంటే ఏమొస్తుంది మేడం? నెగిటివిటీ వస్తుంది. అంటే మీ లోపల గనక పీస్ఫుల్నెస్ వస్తే బయటంతా ప్రశాంతంగా జరిగిపోతుంటుంది. మీ లోపల కనుక కోపం ఉంటే బయటంతా కోపంగా ఉంటుంది. మీ లోపల పూర్ణెస్ ఉంటే బయటంతా పూర్ణెస్సే కనబడుతుంది. మీ లైఫ్‌లోకి అదే ఎంటర్ అవుతుంది. అంటే ముందు మీ లోపల రిచ్‌నెస్ నింపుకోవాలి. డెప్ట్స్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఏం నింపుకోవాలంటే వాళ్ళ లోపల ధనాన్ని నింపుకోవాలి. సార్ ఆల్రెడీ డబ్బు లేకనే బాధపడుతుంటే మళ్ళీ డబ్బు వచ్చినట్టు మేము ఎలా ఊహించుకోవడం పాసిబిలిటీ అవుతుందా అంటారు. నేను అడిగే క్వశ్చన్, మీరు క్వశ్చన్, ఆన్సర్ 2 వస్తున్నాయి. చెప్పండి. యెస్. అవునండి. అయితే మేమేం చెప్తామంటే ఫస్ట్ వాళ్ళకు మైండ్‌కు ట్రైనింగ్ ఇస్తాం మేడం. అంటే వారికి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వారు ఏదైతే కావాలో వారు కోరుకున్నారో అది ఆల్రెడీ ఇప్పటికే వారు పొందినట్టుగా వారిని మేము నమ్మిస్తాం. అంటే వారి యొక్క బిలీఫ్ సిస్టమ్ చేంజ్ చేపిస్తుంటాం. ఎప్పుడైతే వారి మైండ్‌లో ఆ బిలీఫ్ సిస్టమ్ వచ్చిందో అప్పటి నుంచే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది మేడం. అంటే స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం. డెప్ట్స్ క్లియరెన్స్ అవ్వాలి. రీసెంట్‌గా 1.2 క్రోర్స్ డెప్ట్ కూడా మన కమ్యూనిటీలో వచ్చింది. మీరు చూసే ఉంటారు. చాలా వైరల్ అయింది కూడా ఆ వీడియో. చాలా మందిని అడుగుతారు, సార్ 1.2 క్రోర్స్ డెప్ట్ ఎలా క్లియర్ చేశారంటారు. బట్ మీకు కొన్ని చిన్న టాస్క్లు ఇస్తాం మేడం. ప్రతిరోజు చిన్న టాస్క్లు ఇస్తుంటాం. అది చేయమంటాం. అది వారు చేయడం వల్ల 1.2 క్రోర్స్ డెప్ట్ క్లియర్ అయింది. మొన్న అనుకుంటా 42 lakhs ఆఫ్ ద ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా వారు చేయగలిగారు. అంటే చాలామంది అంటే రిజల్ట్స్ అయితే నేను చూసినట్టయితే ఎంతో మందికి ఎన్నో రిజల్ట్స్ వచ్చాయి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వారు దానిపైన ఫోకసింగ్ పెట్టాలి. ఎప్పుడైతే వారు ఫోకసింగ్ పెడతానో అప్పుడే వారికి రిజల్ట్స్ వస్తాయని హరిత గారు. అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా, డబ్బును ఆకర్షించాలన్నా మీ దగ్గరికి వస్తే దాన్ని ఏంటి, ఎలా చేయాలి అనేది చాలా వివరంగా చెప్తారు క్లాసెస్కి అటెండ్ అయితే. ప్రాసెస్ ఏంటండి? ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్నారో కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఉందండి. వారు ఆ గూగుల్ ఫామ్ నింపిన వెంటనే వాళ్ళకి డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. వారు డైరెక్ట్ అందులో క్లాస్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో వాళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే మా టీంకి వాళ్ళు కాల్ చేసి డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. దాదాపు 12 మెంబర్స్‌ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు
ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.